నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీలోని జగన్మోహన్ రెడ్డి గారు 200 కోట్లతోని చాలా అందంగా తన తాడేపల్లి ప్యాలెస్ని అయితే నిర్మించుకున్నారు. కాకపోతే ఇప్పుడు దానికి వాస్తు దోషం అంటూ కొన్ని మరమ్మతులు అయితే చేయబోతున్నారు. అంటే ఇక్కడ మనం చూసాము, ఓటమి కనబడే ముందు కేసీఆర్ కూడా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫేస్ చేస్తున్నా, తన ఓటమి కనబడుతుంటే తన ప్యాలెస్కి మార్పులు చేర్పులు చేయబోతున్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపు కన్నా ఓటమి భయం ఎక్కువ కనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా అందంగా నిర్మించుకున్న తన తాడేపల్లి ప్యాలెస్ని కూడా మళ్ళీ మరమ్మతులు చేపిస్తున్నారు, వాస్తు ప్రకారంగా మరమ్మతులు చేపిస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. నిజంగా మరి అది అవకాశం ఉందంటారా? ఒకటి ఏంటంటే, నీళ్ళల్లో పడినటువంటి వాళ్ళు ఈత రాదు, అప్పుడు ఏం చేస్తారు? మునిగన్నా పోతారు, లేదంటే ఏదో ఒకటి దొరుకుతుందని చెప్పి వెయిట్ చేస్తారు. ఏదో ఒకటి దొరుకుతుందని వెయిట్ చేస్తారు. ఏది దొరికితే అది పట్టుకుంటారు బయటపడటానికి, నీళ్ళల్లో ఈతరాని వాళ్ళు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా అలానే కనపడుతుంది. గడ్డిపోస దొరికినా కానీ పట్టుకునే ప్రయత్నం చేస్తారు నీళ్ళల్లో మునిగిన వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అలానే ఉందేమో అనిపిస్తుంది ఆయన చర్యలను బట్టి. ఓటమి కళ్ళెదురు కనిపిస్తున్నప్పుడు ఏదో ఒక మార్పు చేస్తే ఏమన్నా గెలుపు దగ్గర అవుతామేమో అనేటువంటి ఒక ఆలోచన, అలాంటి భావన ఆయనకు ఉన్నట్టుంది. అందుకే ఎవరు ఏది చెప్తే అది వింటున్నాడంటే ఇప్పుడు యాక్చువల్గా ఆయన ఇప్పుడు తాడేపల్లి అక్కడికి వెళ్ళి ఆయన క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి 5 years అవుతుంది ఆల్మోస్ట్. అంతకుముందు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టు లోటస్ పాండ్లో ఉండేవాళ్ళు ఆయన. ఇక్కడి నుంచే మొత్తం నడిపాడు రాజకీయం మొత్తం. సీఎం అయిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. సీఎం కాకముందు వెళ్ళలేదు. సీఎం ఒకవేళ కాకపోతే అసలు అటువైపు వెళ్ళి ఉండేవాడు కాదు ఆయన. సీఎం అయిన తర్వాత అక్కడికి వెళ్ళారు. సీఎం అయిన తర్వాత ఆయన ఎన్ని రకాల తప్పులు చేసినా కానీ ముఖ్యమంత్రిగా అయితే కొనసాగాడు 5 ఏళ్ల పాటు. జైలుకు పోలేదు. ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సింది నాంపల్లి కోర్టుకి. వ్యక్తిగత హాజరు నుంచి ఉపశమనం పొందాడు. నరేంద్ర మోడీ కరుణా కటాక్షం పుష్కలంగా ఉంది. ఆయన ఏదైతే అనుకున్నారో లిక్కర్ స్కామ్ కానీ, లేదంటే ఇసుక స్కామ్ కానీ, లేదంటే భూములకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ చేయగలిగాడు. ఆయన అన్ని రకాలుగా అనుభవించాడు. హెలికాప్టర్లు 3 బుక్ చేసుకున్నాడు, హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. 50 కోట్లు పెట్టి విలాసవంతమైనటువంటి బస్సులు కొనుక్కొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. సచివాలయానికి వెళ్లకుండా కేవలం ఇంటి పట్టున ఉంటూ పక్కనే క్యాంప్ ఆఫీస్ని కూడా కట్టుకొని తాడేపల్లిలో 200 కోట్లతోటి ప్రజాధనంతో దాన్ని అందంగా తీర్చిదిద్దుకున్నాడు. మరి ఏమి ప్రమాదం వచ్చిందని ఆయనకి వాస్తు మార్చుకున్నటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పటివరకు లావిష్గా విలాసవంతంగా ప్రజల మధ్యకు వెళ్లకుండా 5 సంవత్సరాల పాటు ఎంజాయ్ చేశారు కదా. మరి ఇప్పుడు ఏం లోపం వచ్చిందని, ఇంకా ఏం కావాలని, దేవుడి స్క్రిప్ట్ ఏది రాయాలని చెప్పి ఆయన వాస్తు మార్పులు చేసుకుంటారు. అంటే మన కేసీఆర్ గారు ఏమన్నా సజెషన్ ఇచ్చారేమో, వాస్తు దోషం ఉందేమో? మేబీ ఉండొచ్చు. ఎందుకంటే గురు శిష్యులు కాబట్టి, వాస్తు దోషం వల్ల నేను ఓడిపోయాను కాబట్టి నువ్వు వాస్తు దోషం వల్ల ఓడిపోతున్నావు అని చెప్పి ఎవరన్నా పంపించి ఉండొచ్చు ఇక్కడ నుంచి. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కదా, మరి ఇవన్నీ నమ్ముతారంటారు? ఎందుకంటే మనం సంక్రాంతి టైంలో చూసాం, ఆయన తన ఇంటి పక్కకి దేవుళ్ళవి వేసుకున్నారు, సెట్ లాగా వేసుకొని దేవుళ్ళని పూజ చేశారు. మరి అలాంటి మనిషి వాస్తుదోషం ఉంది అంటే, నీ ఇంటికి వాస్తుదోషం ఉందంటే మరి అవి మరమ్మతులు చేసే అవకాశం ఉందంటారా? అన్నీ బాగున్నప్పుడు, ధైర్యం ఉన్నప్పుడు ఏటిని నమ్మరు ఎవరు. ధైర్యంగా ఉన్నప్పుడు లేదు, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏం పట్టించుకోరు. కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గినప్పుడు, ఓటమి కళ్ళెదురు కనిపిస్తున్నప్పుడు, నేను ఇందాక చెప్పాను, నీళ్ళల్లో మునిగినటువంటి మనిషి ఏ విధంగా అయితే గడ్డిపోచనైనా సరే పట్టుకొని బయటికి పడాలని ప్రయత్నం చేస్తారో, అదే తరహాలో ఇప్పుడు ఆయనకు ఓటమి కళ్ళెదురు కనిపిస్తున్నటువంటి ప్రస్తుత సమయంలో ఆయనకి ఎవరో కేసీఆర్ పంపించారో లేకపోతే ఎవరు పంపించారో తెలియదు, వాస్తు దోషం ఉందని చెప్పి చెప్పారట. వాళ్ళేమీ అఫీషియల్గా అనౌన్స్ చేయాల, వచ్చినటువంటి న్యూస్ అది. అన్ని పేపర్లో కూడా వచ్చింది ఇవాళ, అన్ని న్యూస్లో కూడా. అంతకుముందేమో ఆల్రెడీ అక్కడికి కంటైనర్ వెళ్ళి ఎగ్జిట్ దగ్గర కంటైనర్ ఆగి కంటైనర్లో ఏదో తీసుకెళ్లారనేది ఒకటి అనిపించింది. ఇప్పుడేమో 10 అడుగుల ఎత్తున తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ చుట్టూ, తాడేపల్లి హౌస్ చుట్టూరు ఒక పెద్ద ఇనుపు కంచెను ఏర్పాటు చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన ఏదో కష్టాలు పడినట్టు, ఆ కష్టాల నుంచి బయటపడటానికి వాస్తు
దోషం ఉంది, దాన్ని తొలగిస్తే కష్టాల నుంచి బయటపడతారు అని చెప్పి ఎవరో సిద్ధాంతం చెప్పారట. అందుకని ఈశాన్య మూలలో బరువు ఉంది కాబట్టి దాన్ని తీసేయండి అంటే మొత్తం తీసి పడేశారంట. ఇప్పుడు తొర్రి పొన్నుకి పిల్లలకు పన్ను ఊడిపోతే కనబడి తొర్రి పొన్నులాగా కనబడుతుందని చెప్పి సైటరిక్గా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు. వాస్తవంగా 10 అడుగుల ఎత్తున్నటువంటి ఇనుపు కంచెను ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు తాడేపల్లిలో ఆవరణలో కనపడుతుందని చెప్పి పక్కన వాళ్ళకి ఎవరికి కనిపించకుండా ఎత్తుగా ఆయన కట్టించుకొని దానికి ఫెన్సింగ్ వేసుకున్నారు. దానికి ప్లస్ క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి దాన్ని ఇంటర్నల్గా అంటే ఇంటీరియర్స్ కోసం కానీ మొత్తం 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు దానికి అని చెప్పి ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్. అంత 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన తీర్చిదిద్దుకున్నటువంటి చుట్టుపక్కల కంచె లోపల ఇంటీరియర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని మార్పు చేస్తున్నారు. ఇంటర్నల్గా అలాగే ఎక్స్టర్నల్గా ప్రహరీ గోడని వీటన్నింటిని మార్పు చేస్తున్నారు. ఈశాన్యంలో బరువు ఎక్కువైంది, అందుకే దాన్ని కూల్చేయండి అంటే కూల్చేశారంట. కూల్చేసి ఏం చేస్తారో తెలియదు. ప్రస్తుతానికైతే కూల్చేసిందంట. దాన్ని ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరు బయట సెక్యూరిటీ రీజన్స్ పరంగా చుట్టూరు మొత్తం క్లోజ్ చేసేసారు. ఈశాన్యం క్లోజ్ చేయకూడదు అని చెప్పి ఎవరో చెప్పారు. దాన్ని ఓపెన్ చేశారు. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు దాన్ని అలా ఖాళీగా పెట్టారంట. ఖాళీగా పెట్టేటప్పటికి తొరిగిపోయినలాగా కనపడుతుంది అని చెప్పి సెటైర్లు మొదలు పెట్టారు అందరూ. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమి లోపం వచ్చిందని చెప్పి ఆ వాస్తు సరి చేస్తున్నారు. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాల పాటు నేను చెప్పాను కదా, 5 సంవత్సరాల పాటు ఏ విధమైనటువంటి జీవితాన్ని ఆయన అనుభవించాడు, అన్ని రకాలు అనుభవించాడు. ప్రత్యేక విమానాలు వాడుకున్నాడు ప్రజాసొమ్ముతోటి, ప్రత్యేక హెలికాప్టర్లు ప్రజాసొమ్ముతోటి వాడుకున్నాడు. ఇంటర్నల్గా 200 కోట్లతో బట్టి అందంగా తీర్చిదిద్దుకున్నాడు ఇంటీరియర్స్ తోటి. తనకు కావాల్సినటువంటి చోటుకి వెళ్ళాడు. తనకు కావాల్సినటువంటి విధంగా రిక్కర్కి సంబంధించి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఆయన మొత్తం తయారీదారు ఆయనే, మద్యాన్ని తయారు చేయడం ఆయనే, ఆయన బినామీ పేర్లతోటి సరఫరా చేయడం ఆయనే, అమ్మడం ఆయనే, డబ్బులు తీసుకోవడం ఆయనే. భారతదేశంలో ఏ విధంగా ఎక్కడా లేని విధంగా ఆన్లైన్లో కాకుండా కరెన్సీ డబ్బులు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఆయనే. మరి ఏం లోపం వచ్చింది? ఇసుక సొంత కంపెనీకి సంబంధించి టెండర్ వేసుకున్నాడు బినామీ కంపెనీతోటి. ఇసుక మొత్తం ఆయనే, ఇసుకు సంబంధించిన టెండర్ ఆయన దగ్గరే ఉంది, భూములకు సంబంధించిన మొత్తం ఆయన దగ్గరే ఉంది. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ తోటి మొత్తం ఆయన 2019 నుంచి ఆ చట్టాన్ని అమలు చేశాడు. అందరు భూములు మొత్తం తన సొంతంగా చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తన ముద్ర ఉండాలి, తన ఫోటో ఉండాలి అనేటువంటి చేస్తున్నాడు. రాజులాగా 5 సంవత్సరాల పాటు ఉన్నారు. ఏం లోపం వచ్చిందని ఇప్పుడు వాస్తు మార్పు చేస్తున్నారు. అంటే దేవుడు ఏదో స్క్రిప్ట్ రాశారని చెప్పి ఊహల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఊహలకు తగిన విధంగా మరి కేసీఆర్ ఉన్న వాస్తుని సిద్ధాంతాన్ని పంపించారు. ఇంకొక వైపు వైజాగ్లోనేమో ఆయన రాజశ్యామల యాగాన్ని ఆయన చేస్తున్నాడు, ఈయనేమో వాస్తు మార్పులు చేస్తున్నాడు. మళ్ళీ తర్వాత ఏం చేస్తాడో తెలీదు. మొత్తానికి మళ్ళీ ఇంకొక ఛాన్స్ కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మూఢనమ్మకాలని గుర్తు చేస్తూ ఉంటే ఓటమి కన్ఫర్మ్ అయింది అనేది ఆయన చేసేటువంటి పనుల ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.